బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు పోయిన ఎలక్షన్ల ముందు. ఈ బూతులు మాట్లాడే గురించి అందరికి బాధ ఉంది, కానీ ఎవరు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి. నేను ఒకరోజు ఒక ఆమె అడిగింది, సార్ ఈ బూతులు మాట్లాడే ఏం చేయాలి సార్ అని. మీ చేతిలోనే ఉందమ్మా అని చెప్పా. మా చేతిలో ఏముంది సార్, వాళ్ళ దగ్గరికి మేము పోతే ఇంకేమైనా ఉందా అంది. ఏమి లేదు, బూతులు మాట్లాడేవాళ్ళకి బూతులో సమాధానం చెప్పు అని చెప్పాను. ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళి నొక్కు, బటన్ నొక్కు, ఫినిష్ అయిపోతారని. అయిపోయారు. మీరు చూడండి, మొన్న ఎన్నికలతో బూతు మాట్లాడేవాడు ఒక్కడి గెలవాల. భవిష్యత్తులో కూడా గెలవకూడదని నా కోరిక. పార్టీలు కాదు, వాటికి ఏదో ఫలానా పార్టీ వాళ్ళే బూతులు మాట్లాడతారు అనేది కాదు. బూత్ అసలు సమాజంలో, ప్రజా జీవనంలో నాయకులని చెప్పేవాడు, ఎమ్మెల్యే అని చెప్పేవాడు, ఎమ్మెల్సీ అని చెప్పేవాడు, ఎంపీ అని చెప్పేవాడు, లేదా ఒకదానికి అధ్యక్షుడు అని చెప్పేవాడు, ఇలా మాట్లాడకూడదు అనే నియమం రాసుకోవడమే కాదు కదా. వ్యవస్థలో అలాంటి వ్యక్తులను ప్రోత్సహించకూడదు, అలాంటి వాళ్ళని దరిచేరకూడదు, అలాంటి వాళ్ళు ఎలాంటి ఉత్సవాలకు పిలవకూడదు, ఎలాంటి కార్యక్రమాలకు పిలవకూడదు. అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ సమాజం బహిష్కరిస్తుందో అప్పుడు వాళ్ళు నోరు అదుపులో ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.